ఉప అంటే సమీపంలో, వాసం అంటే కూర్చోవడం, అంటే దేవుడికి సమీపంలో కూర్చోవడం అని అర్థం. ఇక్కడ దేవుడికి సమీపంలో అంటే చాలామందికి అంటే నా మాట రాడికల్గా అనిపించవచ్చు, కానీ దేవుడి దగ్గర కూర్చొని భజన చేస్తూ ఉండమని ఎవ్వరు చెప్పరు అసలు. ఎప్పుడు మనకి శరీరంలో శక్తి లేనప్పుడు, కథలు లేనప్పుడు అక్కడ కూర్చుంటాం. శరీరంలో శక్తి ఉన్నంతసేపు మనం పనిచేస్తూ ఉంటాం. అందుకని మనకి చెప్పింది పనే పరమాత్మ, వర్క్ వర్షిప్ అన్నారు. పని చేస్తూ ఉండడంలో కూడా దేవుణ్ణి చూడమన్నారు. అది ఎవరికి నచ్చట్లేదు. ఇంకా కొంతమందికి అంటే చెప్పేవాళ్ళకి చాలామంది కోపం వస్తుందేమో, కానీ నువ్వు కూర్చుంటే తూర్పు దిక్కు తిరిగి కూర్చో, పడమటి దిక్కుని కూర్చో, లేదా అక్కడ దీపం పెట్టి ఇన్ని ఒత్తులేయి, అక్కడ ఇది ఆ బొట్టు పెట్టుకో. ఇవన్నీ చెప్పడం వల్ల ఏమవుతుందంటే పాటించడం చాలా తేలిక. మామూలుగా చెప్తాను నేను, చిన్న మాట మనకి ఎలా చెప్పాల్సి వస్తుందంటే, అమ్మా నాన్నల్ని దైవంగా భావించు. ఈ మాట ఎవరికి నచ్చదు. ఎందుకంటే అమ్మకు గౌరవం ఇవ్వడం అన్నా, నాన్నకు గౌరవం ఇవ్వడం అన్నా చాలా కష్టమైన రోజులు ఇవి. అదే నువ్వు గుడికెళ్ళి ప్రదక్షిణాలు చేసిరా, సింపుల్ అనమాట, వెళ్ళిపోయి వచ్చేస్తారు. మనకి కథలు చెప్పేటప్పుడు కూడా వినాయక చవితి కథ చెప్పినా, నువ్వు వెళ్ళేవో చేసుకురా అంటే వినాయకుడు అమ్మా నాన్న చుట్టూరా ప్రదక్షిణాలు చేసి చక్కగా ఫలితాన్ని సంపాదించుకున్నాడు. కుమారస్వామి నదుల్లో అన్నీ మునగడానికి వెళ్ళాడు. అన్ని కథలు మనకి ఎగ్జాంపుల్స్తో చెప్తున్నారు. మనకి ఫస్ట్ మన వేదాలు చెప్పింది కూడా దేవుడి దగ్గర కూర్చోమని కూడా చెప్పలే. మాతృదేవోభవ పితృదేవోభవ, అమ్మని నాన్నని దేవుడిగా చూడమన్నారు. అవి రెండో వదిలేసాంగా మనం. వాళ్ళల్లో దేవుణ్ణి చూసుకో, ప్రత్యక్ష దైవం. మీరు గనక మీ అమ్మగారికి మీ నాన్నగారికి సేవ చేస్తే మీరు గుడికి వెళ్ళక్కలే, దేవుడికి దండము పెట్టుకోకల్లా.